రైట్. కరీంనగర్ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇండిపెండెంట్లు ఎక్స్ అఫీషియోతో కలిపి 35కు చేరింది బీజేపీ బలం. అయితే ఈ సంఖ్యాబలం తమకే ఉందని కాంగ్రెస్ అంటోంది. కరీంనగర్ మేయర్ సీటు బాధ్యత మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంకు అప్పగించారు. ఇప్పటికే 2 మంత్రులు కరీంనగర్ చేరుకున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 30 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి మేయర్ పీఠం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిదో రేపు తేలిపోతుంది. ఆ సీటును దక్కించుకునే రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేసిన ఈ ఓపెన్ స్టేట్మెంట్తో కరీంనగర్లో కాక పుట్టిస్తోంది. మాది రాజకీయ పార్టీ, మేము ఖచ్చితంగా రాజకీయం చేస్తాం, ఇందులో దాపరికమేముంది అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కుండబద్దలు కొట్టారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామనే పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి కొన్ని చోట్ల హంగు ఏర్పడిన తరుణంలో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే పొలిటికల్ స్ట్రాటజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు జరగనున్న మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగి సమీకరణాలను చక్కదిద్దుతుండటంతో కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందా లేక విపక్షాలు ఏమైనా షాక్ ఇస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది. రైట్. ఇక కరీంనగర్ మేయర్ పీఠానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ అయితే ఇటు 66 కార్పొరేటర్లుగా ఉన్నారు. 30 స్థానాలను ఇటు 30 కార్పొరేటర్లు బీజేపీ గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అక్కడ బీజేపీ ఉంది. అయినప్పటికీ కూడా కొంత ఇటు బీజేపీకి కూడా ఇటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఎందుకంటే 66 స్థానాలకు గాను ఇటు ఇక్కడ 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. దాంట్లో మొత్తం 69 అయినాయి. దాంట్లో మ్యాజిక్ ఫిగర్ అంటే 36, ఎవరికైతే 36 వస్తాయో వారికి మాత్రమే 36 స్థానాలు కైవసం చేసుకున్న వారికి అక్కడ మేయర్ సీట్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ చూసుకుంటే 30 బీజేపీకి రావడం జరిగింది. 30 కార్పొరేటర్లు కానీ 2 బీజేపీ, మొత్తం 4 ఇండిపెండెంట్లు బీజేపీ పక్షాన చేయడం జరిగింది. దాంట్లో 34 కార్పొరేటర్లుగా బీజేపీ అప్పటికి మ్యాజిక్ ఫిగర్ అంటే 36 రావాలి. దాంట్లో ఎక్స్ అఫీషియోగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి మొత్తం 35 అయితే బీజేపీ చేరుకుంది. ఇంకొక కార్పొరేటర్ బలం చేకూరిస్తే అక్కడ బీజేపీ అధికారం చేజిక్కించుకునేది. కానీ ఇక్కడ బండి ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ తో ఒక్కసారిగా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ దక్కించుకునే విషయంలో ఒక్కసారిగా అక్కడ మనం బలాబలాలు మారిపోయాయని చెప్పవచ్చు. ఒక పక్క అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి కైవసం చేసుకుంటున్న తరుణంలో ఇటు రాజకీయ పార్టీగా బీజేపీకి మెజార్టీ రాకపోయినా వారి ప్రయత్నం బండి సంజయ్ వారు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీగా మేము కూడా మేయర్ పదవి దక్కించుకునేందుకు మా ప్రయత్నం మేము చేస్తామంటూ ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడో ఒక్కసారిగా అక్కడ సమీకరణాలన్నీ కూడా మారిపోయాయి. అక్కడ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కి 14 కార్పొరేటర్లు వచ్చారు, బీఆర్ఎస్ కి 9, ఎంఐఎం కి 3, ఇండిపెండెంట్ లో 10 మందిలో అటు 4 బీజేపీ సభ్యులుగా ఇటు 6 ఉన్నారు. అంటే మొత్తం ఇటు 2 ఎక్సెప్షియో ఉన్నారు. ఇటు గంగుల కమలాకర్, ఇటు సత్యనారాయణ 2 ఎక్సెప్షియో ఓట్లతో మొత్తం కూడా వీరికి కూడా 32 బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఎవరైతే బీజేపీలో ఉన్న 4 ఇండిపెండెంట్ లో వారు కాంగ్రెస్ లోకి వచ్చే విధంగా మంతనాలు జరుగుతున్నాయి. వారికి రావాలని ఉన్నప్పటికీ కొంత రాలేని పరిస్థితి ఉంది. రేపు కంపల్సరీ వారు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని పొన్నం ప్రభాకర్ చెప్పిన స్టేట్మెంట్ తో మొత్తం కూడా అక్కడ సమీకరణాలు మారిపోయాయి. ఎవరికి వారు మాదంటే మాది. ఒక పక్క బీజేపీ అతిపెద్ద పార్టీగా 30 కార్పొరేటర్ల పాటు 4 ఇండిపెండెంట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ ఇటు అన్ని ప్రతిపక్ష పార్టీల సాయంతో ఒక కొత్త ఇండిపెండెంట్ వ్యక్తిని మేయర్ గా తీసుకువచ్చి నిలబెట్టాలని అంతా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీంతో
ఒక్కసారిగా కరీంనగర్ లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠగా అయితే మొత్తం కరీంనగర్ చోటు చేసుకుంటే రేపు మేయర్ ఎన్నికల్లో కంపల్సరీ అధికార కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుంది. మొత్తం అందరూ ప్రతిపక్షాల సహాయంతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ గా తీసుకెళ్తామని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీజేపీ కూడా అదే, బండి సంజయ్ కూడా కంపల్సరీ బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని ఒక పక్క బీజేపీ, ఒక పక్క ఇటు కాంగ్రెస్ ప్రతిపక్షాలు మొత్తం మేయర్ పీఠం పైన కన్నేసాయి. మొత్తం రేపు మేయర్ పీఠం ఎవరిని వరుస్తుందని ప్రస్తుతం ఉత్కంఠంగా ఉంది. ఎవరికి వారు కాంతి రాజకీయాలతో ప్రలోభాలతో ముందుకు వెళ్తున్నారు. రేపు జరిగే మేయర్ ఎన్నిక మొత్తానికి కరీంనగర్ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. శివసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.